ఆర్ యు హియరింగ్ మీ దినేష్? నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతోందా? అర్థమవుతుంది డాక్టర్. చెప్పు దినేష్, నీ గురించి చెప్పు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను ఈ ఆఫీస్లో పనిచేస్తున్నాను. ఇది హైదరాబాద్లో ఉన్న ఒక లీడింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఏ దినేష్, ఏమైందో చూడు, సడన్ గా హ్యాంగ్ అయింది. ఇతనే మా బాస్, చాలా మంచి మనిషి. కొత్తది ఏమన్నా అప్డేట్ చేశారా? నాకు కాంప్లికేటెడ్ విషయాలు సాల్వ్ చేయడం అన్నా, ఏదైనా విషయాన్ని కాంప్లికేట్ చేయడం అన్నా చాలా ఇష్టం. మంగమ్మ.comకి వెళ్ళారు కదా? ఏ లేదయ్యా బాబు, రిలాక్స్. భలేవాడిగా. ఫిక్స్డ్. థ్యాంక్స్ అలాట్ మ్యాన్. వీడే నా క్లోజ్ ఫ్రెండ్ రవి. రవి, ఎరా ఇంకా ఇంటికి వెళ్ళదా? నా ఫోన్ ఇవ్వరా. ఎక్కడుందిరా? నా పాకెట్లో. రే, నీకు చాలా ఎక్కువైందిరా, పని తగ్గించు, బాగుపడతావు. సోషల్ సెక్యూరిటీ నంబర్ ఈ సిస్టమ్ అమెరికాలో ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. అసలు ఈ సోషల్ సర్వీస్ నంబర్ ద్వారా ఒక మనిషి కంప్లీట్ డీటెయిల్స్ ట్రేస్ చేయొచ్చు. అతను ఎక్కడుంటున్నాడు, ఎన్ని రోజులు ఏ ఊళ్ళో ఉంటున్నాడు, అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అతని గురించి మనం ట్రేస్ చేయొచ్చు. యూసీ, ఒకటి సోషల్ సర్వీస్ నంబర్ ఇంకొకటి డూప్లికేట్ చేశాడంటే అసలు వాడి కంట్రోల్ దాని మీద పోయినట్టే. ఇట్ గోస్ టు ది అదర్ పర్సన్. ఈ డూప్లికేషన్ ఆపడమే మనం చేయాల్సింది. సో నేచురల్లీ మన వర్కింగ్ అవర్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సార్, మన ఆఫీసులో ఒక రోజు అంటే 24 అవర్స్ అయినా లేకపోతే ఏమైనా పెంచుతున్నారా? రవి, సారీ, గో హెడ్. మిస్టర్ దినేష్, నువ్వే ఈ ప్రాజెక్ట్ డీల్ చేయాలి. ఓకే సార్. ఈ ప్రాజెక్ట్ కోసం నేనేం చేయాల్సి వస్తుంది సార్? దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఐఎమ్ గ్లాడ్ యు ఆస్క్డ్ ఇట్. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు నువ్వు నోరు మూసుకుని కూర్చోవాలి. నేను రిజిస్టర్ చేసుకున్న ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ సైట్లో ఒకరోజు నాకు ఐశ్వర్య దగ్గర నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. తన ఫోటో చూడగానే తను నా కోసమే పుట్టిందనిపించింది. పాపం, చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథతను. ఐశ్వర్యకి నాకు పెళ్ళయి సరిగ్గా 2 నెలలైంది. ఇప్పుడు కూడా రూమ్ లోకి వెళ్ళగానే ల్యాప్టాప్ తోనే ఉంటాడు. ఏం చేయమంటావు, చిన్నప్పటి నుంచి వాడికి అదే అలవాటు. ఇదిగో పాలు తాగి నిద్రపోతాడేమో, జాగ్రత్త. ఏం చేస్తున్నావు? ఈ రోజు కూడా పని చేయాలా? ఇది పని కాదు, నా పర్సనల్ యూస్ కోసం నేను క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్. ఓ, చెక్ చేసుకుంటున్నాను. పాలు తాగాలనుకుంటే తాగు. సారీ, ఏ పాలు తాగవా నువ్వు? తాగుతాను. అందరు ఎంగేజ్మెంట్ తర్వాత చాలాసార్లు కలుసుకుంటారు, ఫోన్లో మాట్లాడుకుంటారు. బట్ నేను పనిలో బిజీ ఉండటం వల్ల ఐ కుడెంట్ స్పెండ్ టైం విత్ యూ. పర్వాలేదు, అన్నీ అప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళైన తర్వాత ఏం మాట్లాడుకుంటాం? కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఇప్పుడు మాట్లాడాలా? నేను మొట్టమొదటిసారి చూడగానే నా మనసులో ఓ తలుపు తెరుచుకుంది. ఏంటి? తలుపు తెరుచుకుందా? నీ వయసు ఎంత? నీకెంత అనిపిస్తుంది? 21. 21? సారీ, నువ్వే చెప్పు. 21. భయపడద్దు, నేను మేజర్నే, నిన్ను పోలీసులేం పట్టుకోరు. మన కోసం ఖచ్చితంగా ఒకళ్ళు పుడతారంటారు. నేను నీ కోసం పుట్టానో లేదో నాకు తెలీదు, కానీ నువ్వు నా కోసమే పుట్టావని ఖచ్చితంగా చెప్పగలను. ఒక విషయం చెప్పనా? నువ్వు నన్ను చూసిన మొదటి క్షణం వికీపీడియాలో ఇన్ఫర్మేషన్ లాగా నా జీవితం మొత్తం నేనే రాసుకొని చదివినట్టు అనిపించింది. ఐ థింక్ నువ్వు నా కోసమే ఫీడ్ చేసిన ప్రోగ్రామ్. ఒకసారి మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి సార్. నాది కాదు, బాల మెయిల్ చూడండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్లో చిన్న ప్రాబ్లం. సార్, పోనీ రమేష్ అడిగి చూడండి. ఎప్పుడు వస్తావు? వచ్చేస్తాను. అయ్యో, అది కాదు సార్. ఓకే, లేదు సార్, ఓ 2 days లో పక్కా. లేదు సార్, నేను చెప్పేది ఏంటంటే అది 3rd లైన్లో. ఈ రోజన్నా మాట్లాడికి. ఇవాళ నేను అస్సలు మాట్లాడను సార్. అది అలా
చెప్పండి సార్. దినేష్, మన ప్రోటోటైప్ లో ఎర్రర్ వచ్చిందని క్లయింట్ దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది. నువ్వు ఇమీడియట్ గా ఆఫీస్కి రా. 10 నిమిషాలు ఆన్ ది వే ఉన్నాను సార్. ఏమైంది సార్? లాట్స్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ క్లయింట్స్, ఎర్రర్ కాల్స్, కంప్లైంట్స్. ఆ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేశాను. కొంచెం తొందరగా చూడు. పని అయిన తర్వాత గివ్ మే కాల్. ఓకే సార్, బాయ్. హే దినేష్, ఏమైంది? ఏమైంది? మామ ఏమైందిరా? చెప్పు దినేష్, ఏమైంది? షాక్ కొట్టింది అంతే. షాక్ కొట్టిందా? అయ్యో ఓకే దినేష్, వాటర్ కావాలా? ఇట్స్ ఓకే. ఏ రవి పట్టుకో. సర్లే పైకిలే, ఇక్కడ కూర్చో. మన షోలో నెక్స్ట్ సెగ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్, శ్రోతల ఉత్తరాలు. ప్రోగ్రామ్ పాతే అయినా ఉత్తరాలు చాలా స్పెషల్ గా ఉంటాయి. అదే నాలాగా మీ భాష పోటుగాళ్లాగా. ఇక ఫస్ట్ లెటర్ వస్తే మిస్టర్ దినేష్ ది. ఈయన ఆల్వల్లో ఉంటారు, ఐటీ కంపెనీలో పనిచేస్తారు. వైఫ్ పేరు ఐశ్వర్య. సార్ పేరు చాలా బాగుంది సార్. ఈయన ఉత్తరంలో ఏం రాశారంటే, నాకు పెళ్లి 10 రోజులు అయింది, చాలా సంతోషంగా ఉన్నాను. కాకపోతే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తుంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు, నాకు చాలా భయం వేస్తుంది అని. దినేష్ గారు, మీ లెటర్ చదువుతుంటే నాకు కూడా చాలా భయం వేస్తుంది సార్. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టండి. మీ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే మీరేం చేస్తారంటే, మీరు వెళ్ళి ఓ మంచి డాక్టర్ని కలవండి. మీరెళ్ళి 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 ఓ మంచి ఏంటి సార్, కరెంట్ లేకపోయినా మీకు షాక్ కొడుతుందంట? ఎవరు? రవి చెప్పాడా? ఏ సారీ 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 సారీ, ఊరికే అన్నాను. ఇప్పుడే రవి ఫోన్ చేసి అమ్మతో మాట్లాడారు. సారీ చెప్పాను కదా. మాట్లాడవేంటి? ఎందుకు ఇలా చిన్న చిన్న విషయాలకి కోపడతావు? నేను ఇప్పుడు బానే ఉన్నానని నీ ప్రూవ్ చేయాలా? చేసి చూపి. ఇప్పుడేమంటావు? అనడానికి ఇంకేముంది? అతల వితల సుతల పాతాళ రసాతల భూతల భూతనాథుడు భేతాళుడు. ఏమైంది? కొంచెం మంచినీళ్ళు కావాలి. సరే నేను తీసుకొస్తాను. నేను అర్జెంటుగా డాక్టర్ని కలవాలి. నాతో ఎవరో మాట్లాడుతున్నారు, నాకు భయం వేస్తుంది. ఏమైంది? ఎందుకలా భయపడ్డావు? ఏం లేదు, నాకు కొంచెం వేసుకోవాలి. నాకు కిచెన్లో పనుంది, నేను వెళ్తున్నా. ఇంకోసారి పిలు, చెప్తా. అయ్యో, నిజంగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళు. ఎవరు? ఎవరది? నేనే. నేనే అంటే? నేనే అంటే ఎవరు? నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఎవరు చెప్పు. తల వితల సుతల పాతాళ రసాతల భూతల భూతనాథుండి వేదాలుండి మేడపైకి రా. నేను మేడపైకి ఎందుకు రావాలి? రా, నీకో కథ చెబుతాను. రా.
నేను వచ్చాను. నువ్వు ఎక్కడున్నావు? అటు పక్కన చూడు, కొంచెం ముందుకురా, ఇంకొంచెం ముందుకురా, అలాగే వచ్చి గోడెక్కు, చెప్తా. ఇప్పుడు నేనేం చేయాలి? మైండ్ దొబ్బిందా? ఏం చేస్తున్నారా? పిచ్చోళ్ళ గోడకి నుంచున్నావు. అదేమన్నా టైటానిక్ షిప్ అనుకుంటున్నావా ఎక్కి నుంచోడానికి? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. మొందేసావా? ఏంటి ఎక్కి దూకుదాం అనుకున్నావా? నువ్వెప్పుడొచ్చావు? అసలు ఏమైందిరా నీకు? తల్లోపల ఎవరితో గొంతు వినిపిస్తోంది. ఆఫీస్లో కంప్యూటర్లోంచి ఒక చెయ్యి వచ్చి నన్ను కిందకి తోసేసిందిరా. ఏంట్రా నువ్వనేది? నేను కారులో వచ్చేటప్పుడు రేడియోలో ఓ గొంతు వినిపించింది. మళ్ళీ అదే గొంతు నువ్వు ఒంటరిగా మేడ మీదకి రా, నీకు కథ చెప్పాలందిరా. గొంతెన పడిందా? అది విని నువ్వు పైకెళ్ళావా? తను వస్తుంది, మాట్లాడుకురా. సరే. ఏంటి ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు? ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లమా? అక్కడ అలాంటిదేం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. రే, ఆమెకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తున్నావురా? మనం అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ని కలుద్దాంరా. తనకు తెలిస్తే చాలా భయపడుతుంది. మావా, మేడ మీదకి వెళ్లే ముందు ఈ కాఫీ తాగావా? అవును, ఏ? ఇలాంటి కాఫీ తాగాక మేడకి దూకాలనిపించకుండా ఇంకేమనిపిస్తుంది? మావా, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అప్పటిదాకా కాఫీ అస్సలు తాక్కో. మళ్ళీ గొంతినిపించిందనుకో, ఇంట్లో ఎవరు లేరు, ఊరెళ్ళారని చెప్పు. సరేనా? మరి సరే. వస్తాను. ఏంటి రవి ఇప్పుడే ఎప్పుడొచ్చావు? వచ్చానమ్మా. ఓ, వీడేంటి ఒక రకంగా ఉంటున్నాడు? ఆఫీసులో ఏదన్నా ప్రాబ్లమా? అదేం లేదమ్మా, మా పని కూడా వాడే చేస్తున్నాడు, అందుకే అలా ఉన్నాడు. ఓ, మరి సరే వస్తానమ్మా. బాబు. ఆ. ఏం లేదు, నాకు బాగా నిద్ర వస్తాను. నేను చెప్పే కథ వింటే నువ్వు ఇంకా హాయిగా నిద్రపోతావురా. నాకేం చెప్పొద్దు, పో. దినేష్, ఏమిట్రా ఎందుకు అలా అరిచావ్? ఏమైంది నీకు? ఎందుకురా నువ్వు అలా చూస్తున్నావు? దినేష్, దినేష్, ఆగు. దినేష్, 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 భయపడకు. దినేష్, జస్ట్ గో బ్యాక్ అండ్ రిలాక్స్. జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఓకే, జస్ట్ రిలాక్స్, రిలాక్స్. చెప్పు దినేష్, ఆ తర్వాత ఏం జరిగింది? దినేష్, దినేష్, దినేష్. గుడ్ మార్నింగ్. దొంగ మొహం, రాత్రి ఎంత గొడవ చేసావో తెలుసా? నాకైతే చాలా భయం వేసింది. ఈ బట్టలు నేనెప్పుడు వేసుకున్నాను? నేనే వేసేశాను. భయపడొద్దు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కళ్ళు మూసుకుని వేశాను. నేనేం చూడలేదులే. ఏమిట్రా ఇప్పుడే లేచావా? కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఒరే, నేను రెడీ, వెళ్దామా? సరే. ఆ గొంతు నాకేం చెప్పాలనుకుంటుందో తెలియట్లేదురా. మళ్ళీ వినిపిస్తే ఏం చేయను? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాగా, ఆయనే అడుగుదాం. నీకెప్పుడన్నా అలా గొంతు వినపడిందా? నాకా? ఆఫీస్కి వెళ్తే బాస్ గొంతు, ఇంటికి వస్తే మా ఆవిడ గొంతు. ఆ రెండే మాటికి వినపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మా ఆవిడ గొంతే బాస్ గొంతులో వినపడుతుంది తెలుసా? వీళ్ళ మధ్యలో పడి నా గొంతు నేను ఎప్పుడో మర్చిపోయాను.
ఓవర్గా స్ట్రెయిన్ అయితేనారా ఇలాంటి ప్రాబ్లమ్స్. పర్లేదులే, చూసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చో. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. మైండ్లో నుంచి నాకు వాయిస్ వినిపిస్తుంది డాక్టర్. మైండ్లో నుంచా? మ్, ఎవరి గొంతు? తెలీదు. ఏం చెప్పింది? చచ్చిపో అని చెప్పింది డాక్టర్. చచ్చిపో అనే పదం యూజ్ చేసిందా? లేదు సార్, మేడం నుంచి దూకి నేనున్న చోటకి రా అని అంటోంది సార్. ఇదేమో నాకు హాలిజినేషనా లేక టెంపరీ ఇల్యూజనా లేక సీసోఫీనియానా అర్థం కావట్లేదు. అసలు ఏంటి డాక్టర్ ఇది? ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాను డాక్టర్. ముందు చదవడం మానే. నువ్వు ఆ నర్సును చూడడం మానే. ఎప్పటి నుంచి నీకు గొంతు వినబడుతుంది? నిన్న నుంచి డాక్టర్. ఈ రోజు వినబడిందా? కొంచెం బయటికి వెళ్ళి వెయిట్ చేయి. సరే డాక్టర్. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరతను? నీ ఫ్రెండా? అవును డాక్టర్. మనోడు మంచి క్యాష్ పార్టీయానా? వెళ్దామా? ఏమన్నారా? వాడు పెద్ద ఫ్రాడ్ రా. ఓసిగా వస్తే గోచిలాగిలా ఉన్నాడు. 400 ఫీజు దొబ్బాడు యదవా. చాలా ఖర్చు అవుతుంది ఎవరా? మరి ఏంట్రా ఏమైంది? ఏం లేదు. ఏమైంది నీకు? నేను చెప్పేది ఎందుకు రా వినవు? అదిగో ఎదురుకుండా వాహనం వస్తాను చూడు, దాన్ని వెళ్ళి కుతుకోమన్నా. వెంటనే చచ్చిపోవచ్చు. అది వెళ్ళిపోయిందిరా. సరే అగో మరో వాహనం వస్తుంది, వెళ్ళి దాన్ని కుతుకోమని చెప్పు. చెప్పు 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 చెప్పవేంట్రా? సరిపోయి అగో నీళ్ళ వాహనం వస్తుంది, దాన్ని కుతుకోమని చెప్పు. చచ్చిపోవచ్చు. చెప్పు 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 కుతుకోమని చెప్పరా. చెప్పు చెప్పవేంట్రా? బండాపు ఏమైందిరా? బండాపు 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 ఆపు. తిప్పు 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 తిప్పు. దినేష్ 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 భయపడకు. ఏం జరిగింది? రవి రవిని నేను చంపేశాను. రవిని నేను చంపేశాను. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఐ అండర్స్టాండ్, బట్ యూ మస్ట్ రిలాక్స్, ఓకే? రవి రవి ఇతను ఎవరు? మీ అబ్బాయా? అవును సార్, రవి మా అబ్బాయే. ఇంట్లో నుండి ఎన్నింటికి బయలుదేరాడు? రవి 4:00 అనుకుంటా. రవి వాడు రవి దినేష్, కలిసి దినేష్ అతనికి ఏం అవ్వలేదు. బానే ఉన్నాడు, పక్క వాటిలోనే ఉన్నాడు. దినేష్ దినేష్ ఏంట్రా ఏమైంది? నిన్నేరా? నిన్నే ఏమైంది చెప్పరా? నాకు తల్లోపు లేదు, గొంతు వినిపిస్తుందిరా. రేయ్ భయపడకురా. ఎందుకంత సీరియస్గా ఉన్నావు? నేనున్నానుగా, భయపడకు. నాకు తల్లోపు లేదు, గొంతు వినిపిస్తుందిరా. ఇక్కడ రవి అని ఎవరయ్యా నువ్వు? ఇక్కడ రవి అని ఎలా పాలా ఉండదు, వచ్చేస్తారు. టీ డబ్బులు కూడా ఇవ్వరు. ఇదిగో ఇతననేమో చూడు. ఏమైంది? యాక్సిడెంట్, స్పాట్ డెడ్. బండాపు బండాపు
నీకు రావాల్సిన గండం రవికి తగిలిందని జ్యోతిష్కుడు చెప్పాడురా. అతని బ్రెయిన్ లో ఏదో చిన్నగా ఒక గడ్డలా వచ్చింది. అందుకే అలాంటివన్నీ వినిపిస్తున్నాయి. ఏం ప్రాబ్లం లేదు, ఆపరేషన్ చేసి తీసేయచ్చు. దినేష్, ఎవరేం చెప్పినా సరే ఇలాంటి డేంజరస్ ఆపరేషన్ కి నువ్వు ఒప్పుకోవద్దు. అసలు ఇటువంటి ఆపరేషన్లు అసలు ఎక్కడా సక్సెస్ కాలేదు. మనం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నేను వచ్చిన తర్వాతే నీకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇదంతా నా వల్లే. డాక్టర్ ఒక నెలకి సరిపోయే మందులు ఇచ్చాడు. ముందు అవన్నీ బయటపడండి. చెప్పాను కదా దినేష్ ని ఒక మంచి సైకాట్రిస్ట్ చూపిద్దామని. ముందు దినేష్ ని డిశ్చార్జ్ చేయమని చెప్పి సరే. అతను మెడికల్ రిపోర్ట్స్ తీసుకో. అలాగే అన్ని సర్దుకో. నువ్వు నాతో రా. ఎన్ని రోజులైంది? ఒక వారం అయింది. దినేష్, ఆర్ యు ఓకే? నేను రవి ఇంటికి వెళ్తాను. దినేష్, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం బాగుండదు. నేనే రవిని చంపాను. డోంట్ బి సిల్లీ. ఊరికి అదే మాట చెప్తున్నా. ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్సిడెంట్. దట్స్ ఆల్. టేక్ ఇట్ ఈజీ. నా కొడుకు ఎవరో చేతపడి చేశారు. ఒకసారి మానసాదేవి గుడికి వెళ్తే అన్నీ సర్దుకుంటాయి. అక్కడికెళ్ళి నేనే మీ ఆయన్ని చంపానని అనుకో, అర్థమైందా? సార్ కొంచెం చూసుకోండి. అమ్మా, ఎందుకు ఇక్కడికి వచ్చారు? మేము బతుకున్నామో లేదో చూడ్డానికి వచ్చారా? ఇతన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా భర్తని చంపింది ఇతనే. ఐఎమ్ సారీ. చెప్పు, ఇక్కడికి ఎందుకు వచ్చా? మమ్మల్ని కూడా చంపాలని వచ్చావా? అమ్మా ప్లీజ్. జరిగింది ఒక లేదు, యాక్సిడెంట్. నాకు తెలుసు. నా మూగుడిని చంపిన ఎప్పుడు ఇతను. ఏయ్, నువ్వు చావాలనుకుంటే విషం తాగి చావచ్చు కదా, లేకపోతే ఊరేసుకొని చావచ్చు కదా. ఎందుకయ్యా నా మొగుడిని చంపావు? అతను నీకు ఫ్రెండ్ అవడమే అతను చేసిన పాపమా చెప్పు. దీన్ని చూడు, ఈ వయసులో కన్న తండ్రిని పోగొట్టుకుని ఎలా బతుకుతుంది? కొంచెం కూడా స్నేహితుడు పోయాడన్న బాధ లేకుండా బండరాయిలాగా ఎలా నించున్నాడో చూడు. ఛీ, థూ. ఆవేశపడకమ్మా, కొంచెం కంట్రోల్ చేసుకో పాపనికి. నా వల్ల చాలా మంది బాధపడుతున్నారు. లుక్ దినేష్, రవి వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా ఏం చేయాలో అది నేను కంపెనీలో చెప్పి చేయిస్తాను. ఆ రోజు సడన్ గా ఆ గొంతు వినిపించింది. పాపం రవి నాకు మంచి చేద్దామని వచ్చాడు, కానీ నేనే వాడిని చంపేశాను. పిచ్చోళ్ళ మాట్లాడు. సారీ, ఐఎమ్ యూజింగ్ రాంగ్ వర్డ్. డోంట్ బి ఎ ఫూల్. ఆ రోజు ఆ గొంతు వినిపించకుండా ఉండుంటే యాక్సిడెంట్ జరుగుండేదా? చెప్పు, జరుగుండేదా? అంటే నువ్వు దానికి కారణం కాదు, ఇంకేదో ఉంది. ముందు అదేమిటో తెలుసుకుందాం. నువ్వు నీ హెల్త్ బాగా చూసుకో. మళ్ళీ ఇప్పుడు ఆ గొంతు వినిపించినట్టు అనిపించింది. ఆ, నేను మన బండిని కాస్త పక్కకు తీసుకున్నాపనా? చెప్పవయ్యా. ఆ? ఈ యాక్సిడెంట్ అయిన అదే ప్లేస్లో మళ్ళీ వాయిస్ వినిపిస్తోంది అంటున్నాడేంటి? ఇదిగో దినేష్, నీతో కలిసి కార్ డ్రైవింగ్ చేయడం నాకు కాస్త రిస్క్గా అనిపిస్తోంది. మనం కొంచెం నడుచుకుంటూ వెళదామా? లేకపోతే షేర్ ఆటో వస్తుందేమో చూస్తాను. అదే బెటర్. హే దినేష్, వాట్స్ రాంగ్ విత్ యూ? నన్ను వదిలేసి బస్సులో వెళ్ళిపోయావేంటి? నేను చెప్పిన దానికి ఏమైనా ఫీల్ అయ్యావా? జయలక్ష్మి కోసం వెళ్ళాను. ఎవరు జయలక్ష్మి? ఏంటి, జయలక్ష్మి కావాలా? రా వెళ్దాం. జయలక్ష్మి లోపల ఉంది, వెళ్ళి కలు.
ఏమైంది? నాకెందుకో భయం వేస్తుంది. నాకేదో అయింది. నేను చచ్చిపోతానేమో. ఏంటలా మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను వదిలి వెళ్ళవు కదా. నువ్వలా మాట్లాడుకో. నీకేం కాదు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఉండు, టాబ్లెట్స్ తీసుకొస్తాను. అదే నువ్వు దాన్ని చివరిసారిగా చూడడం కదూ? అవును డాక్టర్. సరే దినేష్, ఇప్పుడు నేను నిన్ను నీ 27 ఏళ్ల వయసు నుంచి మెల్లగా వెనక్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు నీకు 27 ఏళ్ళు, 26, 25, 24, 23, 20, 10. నీకిప్పుడు 10 ఏళ్ల వయసు. నీకు నీ 10వ పుట్టినరోజు గుర్తుందో దినేష్? ఉంది. అమ్మ నన్ను గుడికి తీసుకెళ్తోంది. మా ఇంటి పక్కన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి నా ముందు నడుచుకుంటూ వెళ్తోంది. తన పేరేంటి? జయలక్ష్మి అలాంటిదేదో కదా? కాదు డాక్టర్, తన పేరు నిత్య. దట్స్ గుడ్. ఈ 10 ఏళ్ల నుంచి ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళదాం. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అమ్మ కడుపులో. నీకేమైనా వినిపిస్తోందా? అమ్మ ఏడుస్తోంది. నాన్న నన్ను వద్దంటున్నాడు. నా సంపాదన మనకే సరిపోవట్లేదు. నా పిండాన్ని తీసేయమంటున్నాడు. మాట విని తీయించేసుకో. అమ్మ దానికి ఒప్పుకోవట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళు అలాగే వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? తెలీదు. నేను ఇంకా పుట్టలేదు. కొంచెం ఆలోచించు. ఇంకో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళు. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? ట్రై చేయి. A little more. నేను ఇప్పుడు మాచర్లలో, మాచర్లలో ఇక్కడ కృష్ణానది దగ్గర. నీ పేరేంటి? శర్మ. చెప్పండి శర్మ, అక్కడేం జరుగుతోంది? నేను చావు బతుకుల్లో పడున్నాను. నా ప్రాణం నన్ను వదలబోతోంది. ఇంకొన్ని నిమిషాల్లో నేను చావబోతున్నాను. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. నేను చచ్చిపోబోతున్నాను. సార్, అర్జెంట్ గా ఎండి గారు రమ్మంటున్నారు మిమ్మల్ని. ఓ సారీ. తర్వాత మాట్లాడతాను. ఓకే దినేష్, దట్స్ ఫైన్. ఇది చాలు. నువ్వు నీ గత జన్మలోని జ్ఞాపకాలన్నిటినీ నీ మనసారా చూసావు. నేను ఎప్పుడైతే నిన్ను టచ్ చేసి రిలాక్స్ అంటానో నువ్వు నా కంట్రోల్లోకి వచ్చేస్తావు. నేను 1, 2, 3 అని కౌంట్ చేయగానే నువ్వు మెల్లగా కళ్ళు తెరుస్తావు. ఓకే దినేష్, 1, 2, 3 and now wake up. రా దినేష్, లెట్స్ గో. దినేష్ది కొంచెం సీరియస్ ప్రాబ్లమే, అందుకే కాస్త స్పెషల్ అటెన్షన్ తీసుకోవాలి. రేపు ఉదయం మళ్ళీ మనం కలుద్దాం. ఈ రాత్రికి ఈ మెడిసిన్స్ వాడండి. అండ్ దినేష్,
ఈ రోజు నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. నేను ఇప్పుడు ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళుతున్నాను. రేపు కలుద్దాం. ఆల్ రైట్. దినేష్, నీకు ఇంట్లోంచి ఫోన్ వచ్చింది, నేను లిఫ్ట్ చేయలేదు. ఏంటో చూడు. అమ్మా, దినేష్ మీతో ఏమైనా చెప్పాడా? లేదండి, రాగానే స్నానానికి వెళ్ళాడు. ఏం లేదు, మీరు ట్రీట్మెంట్ గురించి అతన్ని ఏమీ అడగొద్దు. అలాగేనండి. నేను వచ్చాక మీకు అన్ని విషయాలు క్లియర్గా చెప్తాను. సరే సార్. సరే అమ్మా. చూడమ్మాయి, చెప్పండి. ఈ టాబ్లెట్స్ దేనికి వాడతారు? మెంటల్ డిజార్డర్ డిప్రెషన్ కి పిచ్చి తగ్గడానికి ఇస్తారు సార్. అంకుల్ రండి అంకుల్. మిట్ట మధ్యాహ్నం తలుపులు తెరిచి పెడితే లక్ష్మీదేవి వస్తుందని ఎవరైనా చెప్పారా? అలా ఏం లేదు అంకుల్. సర్లే, నాకు కాస్త మంచినీళ్ళు తీసుకురా. దినేష్ ఏడి? నిద్రపోతున్నాడు, రమ్మని చెప్పనా? నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఆ, డాక్టర్ గారు ఏమన్నారు? టాబ్లెట్స్ ఇచ్చారు, రెగ్యులర్ గా వేసుకోమని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడం మంచిది కాదన్నారు. ఐ థింక్ హీ నీడ్స్ థ్యాంక్ యూ ఐ థింక్ హీ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ రెస్ట్. అతను పూర్తిగా రెస్ట్ తీసుకునివ్వండి. అత్తయ్య, ఆయన ఇందాక లోపలే ఉన్నారు, ఇప్పుడు లేరు. దేవుడా. మీ టికెట్ ప్లీజ్. ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? ఏ మాచర్లు వెళ్తుంది. ఆచర్లా. అమ్మా, ఆ? ఇదే ఊరమ్మా? మా చర్లయ్యా. సార్, ఎక్కడికి వెళ్ళాలి సార్ మీరు? రండి సార్, మన ఆటోలో వెళ్దాం. లగేజ్ ఏం లేదా సార్? లేదు. రండి సార్. ఇక్కడ చెప్పండి సార్. శర్మ, ఆ, జయలక్ష్మి, గోపాలం, నటరాజ్ వీళ్ళెవరని తెలుసా మీకు? సార్, చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నారు. ఇలా పేర్లు చెప్పి అడుగుతారేంటి సార్? అడ్రస్ తెలీదా సార్? అది కృష్ణా నది పక్కన. కృష్ణా నదే? ఆ, దాని చుట్టూ 4 గ్రామాలు ఉన్నాయి సార్. చూద్దాం రండి. సార్, ఆ. ఈ పక్కన ఏదైనా పాత స్కూల్ ఉందా? స్కూలా? చూసాను సార్. సార్, జయలక్ష్మి గారు, శర్మ, నటరాజ్, గోపాలం వీళ్ళెవరని తెలుసా? వాళ్ళు అడిగితే ఏం చెప్తాం? సార్, ఇలా స్కూల్కి వెళ్ళి అడిగే బదులు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుందాం సార్. రండి. ఓకే, రండి. రండి సార్, లోపలికి వెళ్దాం. రండి. నమస్తే అయ్యా. సారు హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓ అడ్రస్ కావాలంట. ఎవరో జయలక్ష్మి అంట, ఈ ఊర్లోనే ఉంటారంట. పోవాయా, పేర్లు చెప్తున్నాడు. మేము జనాభా లెక్కలు అనుకున్నావా? మేము కూడా అడ్రస్ తెలియకపోతే ఇంక ఊర్లో ఎవరు చెప్తారు సార్ అడ్రస్? రండి సార్, వెళ్దాం. అయ్యా, ఈ ఊర్లో జయలక్ష్మి, శర్మ, గోపాలం వీళ్ళు ఎవరైనా తెలుసా మీకు? మీరెవరు? ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నారు? నేను వాళ్ళని కలవాలి. వాళ్ళందరూ ఎప్పుడో చనిపోయారే. చనిపోయారా? ఎప్పుడు? నాకు దాని గురించి తెలియదు కానీ హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరం గారికి తెలిసి ఉండొచ్చు. వెళ్ళి ఆయన అడగండి. మీకెంతవరకు తెలుసో అంతవరకు చెప్పండి సార్. నేను కూడా వాళ్ళు వీళ్ళు చెప్పింది వినవే. మీరెళ్ళి ఆయన కలవండి. ఆ కామేశం గారు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు సార్. రండి సార్, వెళ్దాం. రండి. ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటుందో ఆ రాక్షసి. రండి సార్. రాభేతాలో నీ కోసమే ఎదురు చూస్తున్నాను. సార్, నా పేరు దినేష్ సార్. అతనేంటి భేతాళా ఉంటున్నారు? అసలు అతన్ని పిలవలేదు కదా సార్. రండి. అయ్యా, పోస్ట్ మాస్టర్ పంపించారు. ఏం కావాలి? జయలక్ష్మి గారు, శర్మ, నటరాజ్,
గోపాలం వీళ్ళందరికీ ఏమైందో తెలుసుకోవడానికి వచ్చాను సార్. వాళ్ళందరూ చచ్చిపోయారే, నువ్వెవరు? వాళ్ళ గురించి నీకెందుకు? వాళ్ళు నీకేమవుతారు? వాళ్ళ గురించి తెలుసుకోవాలంది సార్, ఇంకేం లేదు. ఆ పోస్ట్ మాస్టర్కి వేరే పనే లేదు. ఆ ఫైర్ ఎక్కడుందో ఏమో. కూర్చో, కూర్చోవయ్యా. ఈ కేసు చాలా ముఖ్యమైంది, చాలా క్లిష్టమైన కేసు కూడా. నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. బ్రహ్మచారైన శర్మను పెళ్లి చేసుకొని అతన్ని అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి. ఇదిగో ఇదే ఆ శర్మ జయలక్ష్మి ఫోటో. జయలక్ష్మి ఈ కేసు చాలా ముఖ్యమైంది, చాలా క్లిష్టమైన కేసు కూడా. నేను రిటైర్ అయ్యేటప్పుడు కూడా ఈ కేసు నడుస్తూనే ఉంది. బ్రహ్మచారైన శర్మను పెళ్లి చేసుకొని అతన్ని అతని దత్తపుత్రుణ్ణి కృష్ణానది ఒడ్డున అతి దారుణంగా చంపేసింది ఆ జయలక్ష్మి. ఇదిగో ఇదే ఆ శర్మ జయలక్ష్మి ఫోటో. జయలక్ష్మి సార్ ఏమైంది సార్? నీళ్ళు. తర్వాత ఏంటి సార్? శర్మ చాలా మర్యాద గల మనిషి. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్గా పనిచేసేవాడు. అతనే ఆ స్కూల్కి హెడ్ మాస్టర్ కూడా. శర్మ స్కూల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. క్రమశిక్షణ లేని వాళ్లతో కఠినంగా వ్యవహరించేవాడు. అందుకే అతనికి అందరూ బేతాళుడు అని పేరు పెట్టారు. బేతాళం అదే శర్మ. ఓ చిన్న కుర్రాన్ని దత్తత తీసుకుని పెంచుకునేవాడు. ఆ సమయంలోనే జయలక్ష్మి ఈ ఊళ్ళోకి వచ్చింది. జయలక్ష్మి తండ్రి ఇంట్లో సరిగా గడవడం లేదు. జయలక్ష్మికి స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అడిగాడు. శర్మ సరే అన్నాడు. పాపం శర్మ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాడన్న సంగతి ఆ సమయంలో తెలుసుకోలేకపోయాడు. బిఏ బీఈడి చేసి కూడా ఈ ఊరికి ఎందుకు వచ్చావు నువ్వు? లేదు, మా నాన్నకి ఇష్టమైన ఊరు, అందుకే ఇక్కడికి వచ్చేసాం. అనుభవము లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి. శర్మ జయలక్ష్మి మీద జాలితో స్కూల్లో ఉద్యోగం ఇచ్చాడు. జయలక్ష్మి తన కొడుకు గోపాలాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆమెను తన కొడుక్కి తల్లిగా చేసుకుంటే బాగుంటుందనుకున్నాడు. ఇద్దరి మధ్య చాలా వయస్సు తేడా ఉంది. అయినా సరే పెళ్లి చేసుకొని ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. శర్మ జయలక్ష్మిని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. తన కొడుక్కి మంచి తల్లి దొరికిందని ఇంకా సంతోషపడ్డాడు. అంతా బాగుందనుకున్నప్పుడు అదే స్కూల్లో నటరాజ్ అనే ఇంగ్లీష్ టీచర్ జాయిన్ అయ్యాడు. మొదట్లో శర్మకి నటరాజు గురించి ఏమీ తెలియలేదు. కానీ నటరాజ్ చంటి పిల్లల్ని కూడా ఏడిపించేంత క్రూరుడు. వచ్చిన రోజు నుండే నటరాజు కన్ను శర్మ భార్య జయలక్ష్మి మీద పడింది. జయలక్ష్మి కూడా అతనితో చాలా చనువుగా ఉండేది. వాళ్ళొక రోజు శర్మ కంట్లో కూడా పడ్డారు.
ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా పాకిపోయింది. నువ్వు ఈ వయస్సులో పడుచు పిల్లని పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందని అందరూ ఆడిపోసుకున్నారు. ఇక శర్మకు కూడా వాళ్ల మీద అనుమానం మొదలైంది. భార్యను అనుమానించే మగాడికి కోపము వస్తుంది, కన్నీళ్లు వస్తాయి. నరకయాతన అనుభవించాడు శర్మ. కొన్ని రోజుల తర్వాత నెల తప్పింది జయలక్ష్మి. ఒక మగ పిల్లాడికి జన్మనిచ్చింది జయలక్ష్మి. పెరిగే కొద్దీ ఆ పిల్లాడు నటరాజులా అనిపిస్తున్నాడని ఊరంతా అన్నారు. శర్మ దాన్ని నమ్మలేదు. కానీ ఆ పిల్లాడికి కూడా సరిగ్గా నటరాజుకు ఉన్న చోటే చేతి మీద పుట్టుమచ్చ ఉండడంతో శర్మ కూడా నమ్మక తప్పలేదు. నటరాజు మీద కోపంతో రగిలిపోయాడు. కానీ దాని ప్రభావం పిల్లాడి మీద చూపించలేదు. శర్మ ఆ పిల్లాడిని అల్లారుముద్దుగానే చూసుకున్నాడు. నటరాజు జయలక్ష్మిల ఆగడాలు అంతటితో ఆగలేదు. శర్మది తట్టుకోలేకపోయాడు. నటరాజు కోసం వెళ్లబోతుంటే శర్మ మీదున్న కోపంతో జయలక్ష్మి నటరాజుతో ఊరుదిలి పారిపోయింది. దాంతో గోపాలం తల్లి ప్రేమకు దూరమయ్యాడు. తర్వాత 2 వారాలకి ఒక పౌర్ణమి రాత్రి శర్మ గోపాలం శవాలయ కనిపించారు. జయలక్ష్మి కనిపించకపోయేసరికి తనే హత్య చేయించుంటుందని కేసు ఫైల్ చేశాం. ఇప్పటికీ ఆ ఇంట్లో రాత్రులు శర్మ గొంతు వినిపిస్తూ ఉంటుందని ఊళ్ళో వాళ్ళు అంటుంటారు. ఆ ఇల్లు ఎక్కడండి? ఈ వీధి చివరకు వెళ్లి మలుపు తిరిగితే ఎడం పక్క రెండో ఇల్లు. సార్ ఇప్పుడు ఎందుకు సార్ ఆ ఇల్లు? మనం అక్కడికి వెళ్దాం. వద్దు సార్, వెళ్ళడం అంత మంచిది కాదు. పగటిపూట ఏమీ పర్వాలేదయ్యా, తీసుకువెళ్ళు. థ్యాంక్స్ అండి. సార్ నా మాట ఏనండి సార్. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను. నా తప్పే, నన్ను క్షమించండి. నేనెవరిని నిన్ను క్షమించడానికి? నీ ఇష్టంతో వెళ్ళావుగా. నా కొడుకు చనిపోయిన బాధలో ఏం చేస్తున్నానో కూడా తెలియక తప్పు చేశాను. నా సర్వస్వం మీకు మాత్రమే సొంతం. కావాలంటే చంపేయండి, అంతేగాని వెళ్ళిపోని మాత్రం చెప్పొద్దు. ఏడవద్దు, నేనున్నాను కదా. ఏడవద్దు. నమ్మద్దు జయలక్ష్మిని, నమ్మద్దు. దాన్ని నమ్మి మోసపోయాను. నేను ద్రోహిరా, మోసగత్తె. చంపు, వెంటనే వెళ్ళి చంపు. జయలక్ష్మి చంపు. వద్దు, నేను చెప్పను, నేను చెప్పను. కన్నంలో విషం కలిపెట్టిందిరా అది. మర్చిపోయావా? ఒకసారి గుర్తు తెచ్చుకో. గోపాలం, తొందరరా, అన్నం తిందాం. నేను తినిపిస్తానులేండి, మీరు తినండి. గోపాలం, తొందరగా రారా, అన్నం తిందు గాని. పండు వెన్నెలలో భార్య బిడ్డలతో కూర్చొని గోరుముద్దలు తినే భాగ్యం ఎంతమందికి ఉంటుంది? ఏంటిది చిన్నపిల్లాడిలాగా? నన్ను క్షమించు జయలక్ష్మి. మన బిడ్డ నా చేయి జారి పడిపోయాడు. వదిలేయండి, జరిగిపోయినవన్నీ ఎందుకిప్పుడు? నన్ను తిరిగి రానిచ్చారు, అదే పెద్ద విషయం. తినండి. సంతోషంలో నా గొంతు దిగట్లేదు. మిమ్మల్ని ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు. ఆకలేస్తుంది. నాకు భయంకరమైన కల వచ్చింది. 1 సెకండ్. హలో. హాయ్ శర్వానంద్, హలో భాయ్. ఎలా ఉన్నావురా?
బాగున్నాను భాయ్. నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. ఇప్పుడు మాట్లాడొచ్చా? చెప్పరా ఏంటి విషయం? సుమారు 40-50 ఏళ్ల క్రితం కృష్ణా నదీ తీరాన శర్మ, గోపాల్ అనే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి చంపేశారట. దాని డీటెయిల్స్ నాకు చెప్పగలవా? నేను నా కళలో నా పూర్వజన్మ మొత్తం చూశాను. ఇప్పుడు జరిగే వాటికి ఆ శర్మే కారణం. ఆ శర్మని కొడుకుని చంపలేదు. అతను శర్మ కొడుకు కాదు. నేను కల్లో అంతా చూశాను. నువ్వు శర్మకి విషం ఇచ్చి చంపావు కదా, అందుకే శర్మ నేను చంపాలనుకుంటున్నాడు. You're not safe here. You're not safe here. శర్మ నా ఒంట్లోకి వచ్చి నేను ఎలాగైనా చంపాలని ట్రై చేస్తున్నాడు. ఎలాగైనా తప్పించుకో ప్లీజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపో. You're not safe here. నన్ను చూడు, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. నన్ను అర్థం చేసుకో. You're not safe here. వెళ్ళిపో దినేష్, ప్లీజ్. నేను నీ కోసం పుట్టాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. చూడు, నీకోసం భోజనం తీసుకొచ్చాను. మిమ్మల్ని ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదు. తిను, వద్దు, తిను, నాకొద్దు, నాకొద్దు, కొంచెం తిను, నాకొద్దు, కొంచెమే. వద్దు, వద్దు, వద్దు. అమ్మా, మీ సొంతూరు మాచర్లా? కాదు డాక్టర్, అక్కడ మీ బంధువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఐసి. దినేష్ ఎప్పుడైనా మాచర్లో వెళ్ళాడా? అక్కడ అతనికి ఎవరైనా తెలుసా? వాడు పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. నాకు తెలిసి వాడెప్పుడు మాచర్లు వెళ్ళలేదు. నిద్ర మాత్రలు కావాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా? లేదు, నేను ఈ హాస్పిటల్లోనే ఉంటున్నాను. లేదమ్మా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు. వెళ్ళి తీసుకురా. నులి పురుగుల మందు కావాలి. ఇదిగోండి. ఐశ్వర్య, అత్తయ్య, నన్ను క్షమించండి. దినేష్ ఇలా అయిపోవడానికి కారణం నేనే. నేను ఇక్కడే ఉంటే దినేష్ ఇంకా ఏమైపోతాడో. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. వీలైతే నన్ను క్షమించండి. ఏమ్మా, మా ఐశ్వర్యం చూసావా? చూడలేదండి. దినేష్, శర్మ భేదాళుడు. ఓకే శర్మ, దినేష్ నీ గురించి అంతా చెప్పాడు. నువ్వు ఇప్పుడున్నది దినేష్ శరీరంలో. నీ తర్వాతి జన్మలో దినేష్కి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు. నువ్వు అలౌ చేసావంటే ఈ ఇంజెక్షన్ నీకు చేస్తాను.
దినేష్ తను పూర్వజన్మలో ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు. ఇప్పుడు తను శర్మ అనుకుంటున్నాడు. మీరు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నాను డాక్టర్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు తనున్న పరిస్థితి అదే. నా కొడుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఆరోగ్యంగా ఉండేవాడు. దినేష్, పద డాక్టర్ని కలిసి వెళ్దాం. డ్రెస్ మార్చుకో. ఈ రికార్డ్స్ ని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం ఉంచుకోండి. 6 నెలల తర్వాత రివ్యూకి రండి. ఇప్పుడు ఫార్మసీకి వెళ్ళి మెడిసిన్స్ తీసుకోండి. ఓకే? అమీర్పేట్కు పోనీ. అమీర్పేటగా? నీ చెప్పాను కదరా, ఐశ్వర్య మీ పెళ్లి తర్వాత ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదట. వెళ్ళి చూద్దాం. నువ్వు పోనీ. అంటే రేపు నీకు పెళ్ళాక పుట్టింటికి వెళ్ళాలంటే నువ్వు హాస్టల్కి వెళ్తావా? మరి నాకు ఇంకెవరున్నారు? నేనుండేది అక్కడేగా. లేదు తమ్ముడు, మీ అమ్మ కూడా అడిగింది. ఐశ్వర్య ఇక్కడికి రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు సార్? పెళ్లి చేసుకున్నాడు నీకే తెలియాలి, నాకెలా తెలుస్తుంది? ఏమయ్యా దినేష్, మీకు పెళ్ళై ఇన్ని రోజులయ్యింది కదా, వాళ్ళ బంధువులెవరూ నీకు తెలీదా? మీకు తెలుసు కదా సార్, ఐశ్వర్య ఒక అనాథని. మ్యాట్రిమోనీలో నువ్వు ఆమెను కాంటాక్ట్ చేసావా, ఆమె నిన్ను కాంటాక్ట్ చేసిందా? ఐశ్వర్య కాంటాక్ట్ చేసింది. అయితే అప్పుడు ఆమెతో పాటు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చింది కూడా ఒట్టి ఫ్రెండ్సే. సరే, ఓకే, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకో మాకు. సరే, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అమ్మా. చెప్పరా దినేష్? ఏం లేదమ్మా, నా రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఆ. నేను టేబుల్ మీద ఓ ప్యాకెట్ పెట్టాను. సరే దాన్ని తెరవద్దు, అది వేరే వాళ్ళకి ఇవ్వాలి. సరే సరే, జాగ్రత్తగా పెడతాను. ఓకే అమ్మా. సరే, వెళ్దాం. పోలీసులు వద్దు సార్. ఏంటయ్యా, దీన్ని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తావా? వదలను సార్, వదలను. మా పెళ్ళైన దగ్గర నుంచి నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినంత వరకు ఎవరో నన్ను ఫాలో అయ్యి ఫోటోలు తీశారు సార్. చూడ్డానికి భయంగా ఉంది. మనుషుల మీద డ్రగ్స్ ప్రయోగిస్తున్నారు. ఎంతమంది చనిపోయారు అక్కడ? అసలు వీళ్ళంతా ఎవరు? ఐశ్వర్యకు వీళ్ళకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? తెలీదు సార్. ఈ మెడిసిన్ వర్కౌట్ అవ్వలేదు, ప్రాణం పోయేలా ఉంది. ఆమె చచ్చేలోపు క్విక్గా కిడ్నీ, హార్ట్, ఐస్, లివర్ అన్నిటినీ రిమూవ్ చేయండి. ఓకే సార్.
సార్ మైకేల్ వచ్చాడు సార్. వస్తున్నానని చెప్పు. వాడు పంపించాడు చూడు, C37 అని ఒక మందు. వర్కౌట్ అవ్వలేదని చెప్పు. బాడీ పార్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, డబ్బులు తెచ్చి తీసుకెళ్ళమను. ఓకే సార్. హాయ్ మైకేల్. హాయ్ క్రిస్టఫర్. Sit down, థ్యాంక్ యూ. ఈ డ్రగ్ సింప్లీ సూపర్. ఇంకా 2-3 రోజుల్లో రీసెర్చ్ పూర్తవుతుంది. Do you want to see a demo? యా, ఐ డోంట్ మైండ్. Ray. మన ఫామ్ హౌస్ నుండి ల్యాప్టాప్, ఫోటోస్ అవన్నీ ఎవరో ఎత్తుకెళ్ళింటంట. ఏమంటున్నారా? అవ్వ నా ఫోన్ చేసిండు. ఎవరు? ఏంటి? మన ఫామ్ హౌస్ లో పెట్టిన సీక్రెట్ ల్యాప్టాప్, ప్రాజెక్ట్ ఫోటోస్ ఏవి కనిపించడం లేదు. అక్కడ ఎందుకు పెట్టావు? ఎవడు వాడు? తెలీదు. రాజ రాజ రాజాది రాజ రాజ మార్తాండ వీర సూర పరాక్రమ దుర్యోధన సార్వభౌముడి దగ్గరే మీ కండ కావరమా? కుంకలారా రండిరా చూసుకున్నావు. మూతి మీద కేసములని సన్నాసులారా. ఏంటి ఏంటి ఏంటి? ల్యాప్టాప్ తీసుకురాకపోతే తర్వాత నువ్వే. దినేష్, అవును దినేష్, ఇదే నీ ఒంట్లో కలిసిన డ్రగ్. దీనివల్లే నీ బ్రెయిన్ మీద హెవీగా ప్రెషర్ పడి నువ్వు ఆ విధంగా బిహేవ్ చేసేవాడివి. అలాంటప్పుడు పూర్వజన్మ, అందులో ఇతను శర్మ ఇక్కడికి రావడం అవన్నీ ఏంటి డాక్టర్? రీసెర్చ్ని బట్టి చూస్తే అదంతా నిజమే అనిపిస్తోంది. దినేషే పూర్వజన్మలో శర్మగా హత్య చేయబడ్డాడు. అంటే పూర్వజన్మలో శర్మను చంపిన జయలక్ష్మి ఇప్పుడు ఐశ్వర్యలా పుట్టిందా? అది ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ దినేష్ శర్మగా మారినప్పుడు తన భార్య ఐశ్వర్యను జయలక్ష్మిగా అనుకోవచ్చు, లేదంటే ఐశ్వర్య నిజంగానే జయలక్ష్మి అయి ఉండొచ్చు. తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి? తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలి? చెప్పు, ఏం చేయాలి? శిక్షించాలి కదా. పెళ్ళంలాగా నటించి మందించి పని పూర్తి చేసుకురమ్మంటే నటించకుండా జీవించేశావు. ఎంత ధైర్యం ఉంటే వాడు మా ఫామ్ హౌస్కి వస్తాడు? వాడిని అప్పుడే చంపేస్తుంటే ఇక్కడ దాకా వచ్చుండేవాడా? అంతా నీ వల్లే జరిగింది. ఇక నేను వాడిని వదలను. ఈరోజే వాడిని చంపేస్తాను. అతనికి తెలియదు, అమాయకుడు. అక్కడికి నా కోసమే వచ్చుంటాడు. మీకు దండం పెడతాను, అతను వదిలేయండి ప్లీజ్. లవ్వా? ఓ మై స్వీట్ బేబీ. ఓ సారీ. ఫోన్ చేసి ల్యాప్టాప్ తీసుకురమ్మను, ఒంటరిగా రమ్మను. అప్పుడు వాడిని వదిలేస్తాను. నిజంగా వాడిని ఏం చేయను. గో హెడ్, టేక్ ఇట్.
లౌడ్ స్పీకర్ స్పీకర్ హలో దినేష్, ఐశ్వర్య. దినేష్, నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ల్యాప్టాప్ ఎక్కడుంది? ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. నేను బానే ఉన్నాను, నా కోసం వెతకొద్దు. అన్నా వేసేయమంటావా అండి? ఐశ్వర్యది ల్యాప్టాప్ ఏది? ముందు ఐశ్వర్య. ఏయ్, డీల్ మాట్లాడుతున్నావా? నువ్వెక్కడికొచ్చి మాట్లాడుతున్నావో తెలుసా? నేను ఐశ్వర్యని చూడాలి. మర్యాదగా ల్యాప్టాప్ ఇచ్చి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఓపెన్ అవ్వట్లేదన్నా. ఏంటి? యూజర్ నేమ్ దినేష్, పాస్వర్డ్ ఐశ్వర్య. చూసేసావా? చూశాను. నా దగ్గర ఇంకో కాపీ సేఫ్గా ఉంది. ఐశ్వర్య నాకు అప్పచెప్పడానికి నీకెంత కావాలి చెప్పు. ఎంత ఇస్తా? 10 లక్షలు? 20 లక్షలు? రేయ్, నీతో పెళ్లి కాకముందు ఐశ్వర్య ఎవరో తెలుసా? నాతో ఎన్నిసార్లు పడుకుందో తెలుసా? ఇప్పుడు తన నా వైఫ్. నీ వైఫా? దినేష్ వైఫా? ఐశ్వర్య దినేష్. చాలా మంచోడు నువ్వు. డ్రగ్ను టెస్ట్ చేయడానికి నిన్ను ఎలుకలా వాడుకున్న దాన్ని చంపేస్తాననకుండా దాని మీద నీకు లవ్వా? దాని మీద నీకు కోపం రావట్లేదా? వెళ్ళు, పైనుంది, వెళ్ళి మాట్లాడేసి రాపో. పోపో. వీడిలా మిస్ అయ్యాడు. ఐశ్వర్య కోఆపరేట్ చేయలేదు, పని మధ్యలో ఆపేసింది. అందుకే టెస్ట్ పూర్తి చేయలేకపోయాం. ఏంటి పొజిషన్? ఏవన్లో 5th లెవెల్. ఇతని రియాక్షన్? పూర్వజన్మ గుర్తొచ్చింది. ఓ, ఇంట్రెస్టింగ్. ఇదివరకు ఎంత డోసేజ్ ఇచ్చేవాళ్ళు? 4 grams సార్. 4 grams ఇచ్చేవాళ్ళ? అయినా వీటి బ్రతికున్నాడా? దానికి 10 రెట్లు ఒకే డోసేజ్లు ఇవ్వండి, రియాక్షన్ ఏంటో చూద్దాం. ఓకే సార్. ఈ డ్రగ్ని నా పేషెంట్ దినేష్ మీద ప్రయోగించారు. ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు డాక్టర్? సాధారణంగా ఫార్మా కంపెనీలు కొత్త మందుల్ని ల్యాబ్లో టెస్ట్ చేయడానికి ఎలుకల్ని, కోతుల్ని, కుందేళ్లను యూజ్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ద్రోహులు చట్టవిరుద్ధం అయినప్పటికీ ఎక్కువ డబ్బిచ్చి వాటిని మనుషుల మీదే ప్రయోగిస్తున్నారు. నాకు తెలిసి ఈ డ్రగ్ని ఒక పెద్ద ఫారెన్ కంపెనీ తయారు చేసి ఉండొచ్చు. దాన్ని టెస్ట్ చేయడానికి ఇండియాలో ఎవరో ఓ డాక్టర్ సహకరిస్తున్నాడు. అతనే దినేష్ మీద ప్రయోగించాడు. ఈ మందు ఎఫెక్ట్ వల్ల దినేష్ బ్రెయిన్ యాక్టివిటీ చాలా ఎక్కువై అతనికి పూర్వజన్మ గుర్తుకు రావడం జరిగింది. అంటే ఇది ఎవరు వాడిన పూర్వజన్మ గుర్తుకొస్తుందా డాక్టర్? డోంట్ బి సిల్లీ, ఇట్స్ వెరీ డేంజరస్. బ్రెయిన్ డెత్ కూడా జరగచ్చు వాళ్ళ బాడీ కండిషన్ బట్టి. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది చేయడం కోసమే ఐశ్వర్య అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది. డాక్టర్, ఒకవేళ దినేష్కి ఈ మందు మళ్ళీ ఇస్తే ఏమవుతుంది డాక్టర్? తెలీదు. తన ప్రాణానికి ప్రమాదం ఏర్పడచ్చు, లేదంటే అతను తిరిగి శర్మలా మారిపోవచ్చు. జయలక్ష్మిది. ఆమె ఎవరు?
రే జయలక్ష్మిది తెలీదు. జయలక్ష్మి ఏది తెలీదు. అందులో బుల్లెట్స్ అయిపోయారా? జయలక్ష్మి ఎక్కడ? తెలీదు. జయలక్ష్మి ఎక్కడ? తెలీదు. రేయ్, జయలక్ష్మి ఎక్కడ? జయలక్ష్మి జయలక్ష్మి తెలీదా? ఇంగ్లీష్ సారీ 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 ఏంట్రా సారీ? తెలుగుడివి కదా, తెలుగు మాట్లాడటం రాదా? తెలుగులో మాట్లాడు. తెలుగులో సారీ అమ్మా. నిన్ను చూస్తూ ఉంటే నాకెందుకు నటరాజులా కనిపిస్తున్నావురా. నటరాజా? అవునరా. ఆయన ఎవరు? నటరాజు తెలీదా? 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 జయలక్ష్మిని ఎత్తుకొని వెళ్ళావు కదా, నువ్వే కదా, నువ్వే కదా. జయలక్ష్మిని ఎత్తుకెళ్ళాడా? అవునరా, నువ్వే. ఏది ఓ తెలుగు సామెత చెప్పు, నువ్వు నటరాజు కాదు ఒప్పుకుంటా. తెలుగు సామెత ఎలా ఉంటుంది అది? తెలీదా? తెలీదా? వరుకాంతల కపేక్ష పడువాడు కాలకింకరుల గదలచే కష్టముండు. ఇది తిరిగి చెప్పు. దీని అర్థం ఏంటో తెలుసా? పక్కవాడి భార్యని కన్నెత్తి చూడకూడదు, చూస్తే భేతాళుడొచ్చి కథలతో గుద్ది చంపుతాడని దాని అర్థం. అర్థమైందా నీకు? జయలక్ష్మి. జయలక్ష్మి చంపాలి, జయలక్ష్మి చంపాలి. అంతేనా? ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా, నేనే చంపేసేవాడిని. చంపేది నేనే చంపాలి, నేనే చంపాలి. నా చేతులతో కొట్టి 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 చంపాలి. ఆమె పెట్టిన బాధను తలచి ఆమె ఊపిరి ఆర్పివేసై మండుతున్న మంటలు కాచి ఆమె కథనే అంతము చేయి. నీతో కలిసి బతికిన ఆమె నీకే మాత్రము కాదు మరి. నమ్మకంతో గొంతే కోసెను, గొంతు నమిలి చంపు మరి. అందాగత్తెని నువ్వు ఆశే పడకు, చంపేటప్పుడు నువ్వు సంకోచించకు. చంపు మరి, చంపు మరి, నువ్వు చంపు మరి, నువ్వు చంపు మరి. దినేష్, నన్ను క్షమించు దినేష్. నేను దినేష్ని కాదు, శర్మ. దినేష్ శరీరంలో నేనే ఉంటున్నాను జయలక్ష్మి.
నేను జయలక్ష్మిని కాదు. అది నువ్వు తేల్చకూడదు, నేనే తేల్చాలి. చాణక్యుడి చేతిలో చాతుర్యంలాగా, వాయుద్యుడి చేతిలో మాధుర్యంలాగా ఇంపు సొంపుగా ఉన్నవే జయలక్ష్మి. దినేష్, దినేష్ చచ్చిపోయాడు. అతనికి నేను అర్థమయ్యాను. అందుకే ఈ ఒంటిని నాకు అప్పచెప్పెళ్ళాడు. ఇప్పుడు నేను శర్మ, హేతాళుడు. లోపల బయట, బయట లోపల, లోపల బయట, బయట లోపల, వాళ్ళంత బేతాళుడు. ఎందుకో తెలుసా? నిన్ను చంపడానికి కొట్టి 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 కాల్చి చంపుతాను. నువ్వు నన్ను చంపినట్టే చంపుతాను. అవును, నువ్వు ఇలా అవ్వడానికి కారణం నేనే. రా, నన్ను చంపేరా. నాలాంటి దానికి చావే కరెక్ట్. కట్టుకున్న మొగుడిని మోసం చేసి పారిపోయి వెళ్ళిపోవడం తప్పు కదా జయలక్ష్మి? నువ్వు చేసిన తప్పే కదా. పోయి పోయి ఆ నటరాజ్ గారితోట 10 మందిలో నా పరువు తీసి తలదించావు కదే. దినేష్, నేను చేసిన తప్పుకి నన్ను కాల్చి చంపే. కానీ అంతకంటే ముందు ఇక్కడ కాల్చు. మన బిడ్డను చంపు, తర్వాత నన్ను చంపు. బిడ్డ, జయలక్ష్మి ఎవరో నాకు కనీసం తన గురించి కూడా తెలీదు. నేను జయలక్ష్మిని కాదు, ఐశ్వర్యని, నీ భార్యని, నీ బిడ్డకి తల్లిని. క్షమించు జయలక్ష్మి. మన బిడ్డ నా పొరపాటు వల్లే దినేష్, గత 2 రోజుల క్రితం చట్టవిరుద్ధంగా మనుషుల మీద డ్రగ్స్ ని ఉపయోగించిన వాళ్ళని అరెస్ట్ చేసిన పోలీసులు వివిధ నగరాల్లో వాళ్ళ స్థావరాల మీద కూడా రైడ్ చేశారు. ఇలాంటి వాళ్ల వల్ల ఉన్నతమైన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కూడా అపకీర్తి పాలవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ ముఠా చర్యల వల్ల మానసిక రుగ్మతికి గురైన దినేష్ పూర్తిగా కోలుకున్నారు. అతని భార్య కూడా ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు చెప్పారు. దినేష్ విషయంలో అతను పూర్వజన్మల శర్మ అని మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు డాక్టర్ గారు? జయలక్ష్మి శర్మను హత్య చేయడానికి గల కారణము, ఉద్దేశము పోలీస్ కేసులో ఫైల్ చేసిన దానికంటే ఇంకా డీటెయిల్డ్ గా దినేష్ ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. హలో, చెప్పమ్మా. దినేష్ ని కలవడానికి ఒక ముసలావిడొచ్చిందండి. కళ్ళు తిరుగుతున్నాయి, మంచినీళ్ళు ఇవ్వమంది. తెచ్చేలోపే స్పృహ తప్పి పడిపోయింది. తానెవరో అడిగావా? అడిగాను. మాచాల నుంచి వచ్చానని చెప్పింది. పేరు జయలక్ష్మి. జయలక్ష్మి? ఏం లేదు, ఎవరు